హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యుఎస్లో లాంగ్ వీకెండ్ అనమాట. మండే వచ్చేసి మెమోరియల్ డే, సో దానికి హాలిడే ఉంటుంది. సో ఈ సాటర్డే, సండే, మండే లాంగ్ వీకెండ్ కదా. ఎక్కడికి వచ్చాము అనేది నేను నెక్స్ట్ రివీల్ చేయబోతున్నా. ఇంతలోపు హాలీవుడ్ సిటీ అని దేన్ని అంటారో కామెంట్ చేయండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అనమాట ప్లేస్. ఈరోజు మనం హాలీవుడ్ సిటీకి వచ్చేసాము. సో హాలీవుడ్ సిటీ అని ఎలియన్ అంటారు, లాస్ ఏంజల్స్. ఈరోజు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శాంటా మోనికా పియర్ అనమాట. అక్కడికి వెళ్తున్నాము, రండి అక్కడికి వెళ్దాం. చలో టు శాంటా మోనికా పియర్. ఇంకా 3 minutesలో శాంటా మోనికా పియర్కి వెళ్తున్నాము. శాంటా మోనికా పియర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది పార్కింగ్ లాట్ అనమాట. ఇక్కడ పార్కింగ్ చేసాము. ఇంకా ఇది బీచ్ సైడు, సో నడుచుకొని వెళ్దాం రండి. పార్కింగ్కి ఇక్కడ మనం పే చేయాలన్నమాట. $20.60 ఉంది. మనకు పియర్ అక్కడ ఉంది. మన కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసామన్నమాట. ఈ టికెట్ని మనం ఫ్రంట్లో పెట్టాలి. ఇక్కడ మిర్రర్ దగ్గర ఫ్రంట్లో పెట్టాలి కార్కి. ఇలా విజిబుల్ ఉండేలాగా టికెట్ పెట్టాలన్నమాట, లేదంటే మన కార్ని టో చేసేస్తారు. ఇక్కడ రెంటల్కి మనకి ఇలా డిఫరెంట్ సైకిల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సింగిల్, డబల్, ఇంకా కిడ్స్ ఉన్న వాళ్ళకి ట్రిపుల్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి ప్రైజెస్ అన్నమాట. శాంటా మోనికా పియర్ దగ్గర ఉన్నాము. వెనక చూడండి పిజియన్స్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. శాంటా మోనికా పియర్ దగ్గర ఇంకా కొన్ని వేరే స్పాట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది చూసుకుంటే పసిఫిక్ పార్క్ ఉంది. కిడ్స్కి అంత మంచి ఫన్గా ఉంటుంది అన్నమాట. రోలర్ కాస్టర్ ఉంది. ఇటువైపు బ్యాక్ సైడ్ బీచ్ ఉంది, అది బీచ్ అన్నమాట. చూసారా రోలర్ కాస్టర్. ఇంకా వేరే కూడా ఉన్నాయి, లోపలికి వెళ్దాం కానీ. శాంటా మోనికా పియర్ దగ్గర ఉన్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి వెనుక చూసారా హార్బర్ ఆఫీస్ అది. ఇక్కడ ఒక బర్డ్ ఉంది చూడండి, డిఫరెంట్గా ఉంది. దానికి మిడిల్లో చూసారా ఏదో పొడవుగా ఉంది తోకలాగా, కానీ తోక అయితే కాదు, అది చాలా డిఫరెంట్గా ఉంది బర్డ్. వెనుక ఫిషింగ్ చేస్తున్నారు చూడండి, ఫిషింగ్ చేస్తున్నారు. ఇంకా జైంట్ వీల్ అట్లా ఇందాక చూసి వచ్చాం కదా, అదంతా అనమాట. ఇంకా ఇది అంతా ఓషన్, బీచెస్ బ్యాక్ సైడ్ అంతా. ఇవంతా మ్యాగ్నెట్స్ అన్నమాట, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, డిఫరెంట్గా ఉన్నాయి. నాకు ఈ 2 మ్యాగ్నెట్స్ నచ్చాయి, సో ఇవి 2 తీసుకున్నాను. ఇంకా బిల్డింగ్కి లోపలికి వెళ్దాం రండి. ఇది మన ఇండియా కరెన్సీ అన్నమాట. ఇంకా మిగతా అంతా యూఎస్డి ఉంది. ఇంకా అన్ని కంట్రీస్దే ఉందంట ఇక్కడ కలెక్షన్. చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది, అట్రాక్టివ్గా. చూడండి ఎంత కలెక్షన్ ఉందో. ఓ మై గాడ్.
మోనికా పియర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తామండి. ఈవినింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ. చూడండి ఎంత ఇట్లా బీచెస్ మంచిగా ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ ఇట్లా సైకిల్స్ కూడా రెంట్కి దొరుకుతాయి అన్నమాట. ఇలా బీచ్ మొత్తం అంతా సైకిల్లో వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఇక్కడ చూడండి మనకు సైన్స్ ఉన్నాయి. సో డౌన్ టౌన్ ఉంది, వెనీస్ బోర్డ్ వాక్ ఉంది, ఇంకా నార్త్ బీచ్, శాంటా మోనికా పియర్, ఇంకా అట్లా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం కవర్ చేయాలి. శాంటా మోనికా అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం రండి. ఎండ మాత్రం మామూలుగా లేదు. శాంటా మోనికా పియర్కి ఆపోజిట్లోనే ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది. చూడండి అంత సైక్లింగ్ చేస్తున్నారు. శాంటా మోనికాలో కూడా కేబుల్ కార్స్ ఉన్నాయి చూడండి. ఎస్ఎఫ్లో చూసాం ఇవి. ఇక్కడ కూడా ఉన్నాయి శాంటా మోనికా. లంచ్ టైం అయింది. ఇండియన్ రెస్టారెంట్స్ ఏమున్నాయా అని చూస్తే మాకు ఇది కనిపించింది అనమాట. అంబియన్స్ చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. లోపల మన ఇండియన్ కల్చర్ రిలేటెడ్ ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఆ ఫొటోస్ చాలా బాగా నచ్చాయి నాకైతే. నెక్స్ట్ ప్లేస్ వెనీస్కి వెళ్తున్నాము. ఇక్కడ పబ్లిక్ పార్కింగ్ అని ఉంది, ఇక్కడికి వెళ్తున్నాము పార్కింగ్కి. ఇది వచ్చేసి $20 అంట. ఇక్కడ $18 ఉంది. ఇదంతా వెనీస్ అన్నమాట. దీంట్లోనే ఇంకా డిఫరెంట్ స్పాట్స్ ఉన్నాయి ఈ బీచ్ సైడ్. ఇది వెనీస్లోనే అన్నమాట. ఇది వచ్చేసి వెనీస్ పియర్ అని ఉంది. ఇక్కడంతా ఫిషింగ్ చేస్తుంటారు. ఇది కూడా బాగుంది, ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ సన్సెట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. వెనీస్లోనే ఇది ఇంకొక స్పాట్, వెనీస్ బీచ్ స్కేట్ పార్క్. దీనికి ఎంట్రీ ఫీజు అంతా ఏమి ఉండదన్నమాట, ఫ్రీగానే. ఇది వచ్చేసి ఓపెన్ స్కేట్ పార్క్. ఎవరైనా వెళ్ళేసి ఇలా స్కేటింగ్ చేయొచ్చు అన్నమాట. స్కేటింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ స్కేటింగ్ చేయడానికి. అండ్ స్కేటింగ్కి ఇది వరల్డ్లోనే ఫేమస్ అంట, ఎందుకనంటే బీచ్ పక్కనే ఉంటుంది. ఇంకా ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది లైవ్ మ్యూజిక్. అండ్ సన్సెట్ కూడా బాగుంటుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఫుడ్ ఉంటుంది, ఇంకా గిఫ్ట్ షాప్స్ అలా చాలా ఉన్నాయన్నమాట. వెనీస్లోనే ఇది ఇంకొక స్పాట్, వెనీస్ కెనాల్స్ అని చెప్పి, ఇది కూడా చాలా ఫేమస్. వెళ్ళేకొచ్చి మనం హాలీవుడ్ సైన్ దగ్గరికి వెళ్ళకుంటే ఎలా. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం రండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.